ఎన్ని రకాల రెసిపీస్ వచ్చినా, ఆ అమ్మ చేసిన వంటకి మాత్రం ఎవ్వరు సరిపోం గదా! మా అమ్మ అయితే సాంబార్ భలే చేస్తుంది. అలాగే అన్నవరం ప్రసాదం అంటారు కదా! గోధుమ రవ్వ ప్రసాదం అది కూడా అద్భుతంగా చేస్తుంది. నాకు చేసి పెట్టడానికి అమ్ముంది. కానీ ఈ పకోడీ మా ఇంట్లో సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఇది మా వారికి చాలా ప్రత్యేకం. తను ఎక్కడో దూరంగా ఉండి హాస్టల్‌లో చదువుకుంటున్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు లేట్ అయిపోయేదటండి. చీకటి పడిపోయేదట. కానీ వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనే ఒక సంతోషంతో వాళ్ళ అమ్మగారు అప్పటికప్పుడు వేడిగా ఏదన్నా చేసి పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఆనియన్ పకోడీ అయితే చేసేవారట. ఇందులో పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. అందరూ చేసే రెసిపీయే. బట్ ఈ రెసిపీ ఎందుకు స్పెషలో చెప్పనా? ఇప్పుడు మా అత్తయ్య గారు లేరు. బట్ ఈ పకోడీ చేసినప్పుడల్లా మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటూనే ఉంటాడు. మా అమ్మ నేను హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీ వేసేది ఎంత బావుండేదో అని. ఆ మెమరీని అప్పుడప్పుడు రీక్రియేట్ చేయడానికి మా ఇంట్లో సందర్భం ఉన్నా, లేకున్నా గానీ వాళ్ళ అమ్మని తలుచుకుంటున్నారు కాబట్టి మనం పకోడీ వేసేయాలి. ఇలాంటి రెసిపీస్ మనలో చాలా తక్కువ మందికే ఉంటాయా? ఎక్కువ మందికే ఉంటాయా? ఆ అమ్మ చేతి వంట ఎంత ఎన్ని సంవత్సరాలైనా, ఎన్నేళ్ళైనా అమ్మ చేసిన పచ్చడి గానీ, అమ్మ వడ్డించే తీరు గానీ మనం ఇవ్వగలమా? చెప్పండి. మీలో ఎంతమందికి ఇలాంటి ఫేవరెట్ రెసిపీస్ ఉన్నాయో నాకు షేర్ చేయండి.